హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య క్యూటీ. ఈ వ్లాగ్ అయితే చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకే రోజు ఇన్ని పిండి వంటలు చేసాము. చూడండి చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు 1 by 1 అయితే చూసేయండి. అండ్ ఒకే వీడియోలో ఇన్ని ఐటమ్స్ చేయడం అనేది మేము ఇదే ఈ కొబ్బరి ముక్కలు అయితే మేము చలిమిడి కోసము తురుముతున్నాము. యాక్చువల్ గా మేము తెలంగాణ సైడ్ కాబట్టి చలిమిడి చేయము, అసలు తెలియదు కూడా. బట్ ఈసారి ట్రై చేద్దామని అయితే చేస్తున్నాము. ఇక చక్కెర పాకం అయితే పట్టించాము ఆల్రెడీ. ఇంకా మాకు పాకము అవన్నీ తెలుసు. బట్ ఇంకా మేమైతే మా పక్కన ఆంటీ వాళ్ళతో అయితే చేయించుకున్నాము చలిమిడి. అండ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా, ఇలా అయితే పాకము ఇంకా చిక్కపడలేదు. సో ఇంకొక 5 to 10 minutes అయితే ఉంచితే ఇంకా పాకం అయితే ఈ విధంగా వచ్చింది. తర్వాత అయితే ఈ పిండి ఉంటుంది కదా చలిమిడిలో కొంచెం కొంచెంగా ఇలా ఒకరు పోస్తుంటే ఇంకొకరు అయితే మిక్స్ చేస్తూ. ఇంకా చలిమిడి కోసం అయితే ఇద్దరు కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే పిండి ఉండలు కట్టకుండా. ఇంకా ఒకరు పోసుకుంటూ ఇంకొకరం అయితే యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉన్నాము. ఇలా చాలా కలపాలి. 10 minutes అయితే మినిమం ఇలా కలుపుతూ ఉంటే ఇంకా పిండి అనేది దీంట్లో బాగా మిక్స్ అయిపోయి చలిమిడి అయితే బాగా రెడీ అయిపోతుంది. మేము ఇలా మిక్స్ చేసి ఇంకా దాన్ని అయితే సైడ్ కి పెట్టాము. మీకు లాస్ట్ లో చూపిస్తాం. గట్టిగా అయిన తర్వాత చలిమిడి ఎలా ఉందో అప్పుడైతే చూసేయండి. ఇంకా చలిమిడి అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి చూస్తే చిచ్చర పిడుగలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. మా అత్తమ్మ అయితే ఇంకా మేము సంక్రాంతికి యాక్చువల్గా సకినాలు పోస్తాము, బట్ ఇప్పుడు తినాలనిపిస్తుందని అయితే ఇప్పుడు చేస్తున్నాము. అండ్ ఆద్య కూడా చాలా ట్రై చేస్తుంది, కానీ అత్తమ్మ అయితే బాగా పోస్తారు, అవి గుల్లగా. ఇక పిండి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కాస్త గట్టి పడ్డాక గీ అయితే యాడ్ చేస్తున్నాము. ఇదైతే బఫెల్లో గీ యాడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ఇంకొంచెం యాడ్ చేసాము, బట్ ఇలా పైన లేయర్లా పోస్తే టేస్ట్ అనేది బాగుంటుందని అయితే మేము ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసాము. అండ్ ఇంకా సైడ్ కుంచి దీంట్లో అయితే కొబ్బరి తురుము వేస్తున్నాము. అండ్ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కూడా కట్ చేసి నేతిలో డీప్ ఫ్రై చేసి వేస్తాము. ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుంటున్నాము. అండ్ తర్వాత అయితే ఇలా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా ఇంకా దాంట్లోనే నేతిలో వేసి వేయించి ఇందులో అయితే కలిపాము. చూడండి చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఎలా కనిపిస్తుంది. చలిమిడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పైన లిడ్ పెట్టకుండా ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఇంకాస్త గట్టి పడుతుంది. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా అత్తమ్మ సర్వపిండి చేస్తుంది. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఒకే రోజు. ఫస్ట్ చలిమిడి చేసాము అండ్ అట్ ద సేమ్ టైం సకినాలు చేస్తున్నాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా సర్వపిండి పెట్టాము. యాక్చువల్గా మా అత్తమ్మ చాలా బాగా పెడుతుందని తను ఉన్నప్పుడే పెట్టేసింది. బట్ ఈ గిన్నె కొంచెం పల్చగా ఉండడం వల్ల దానికి స్టిక్ అయిపోయింది. ఇలా నైఫ్తో తీస్తే తప్ప ఇంకా రావడం లేదు. ఈ లోపైతే నేను కాలుస్తున్నాను. సర్వపిండి కాలడానికి అయితే బాగా ఓపిక కావాలండి. సో ఇంకా నేనైతే మంట సిమ్లో పెట్టేసి చూడండి ఇలా కాలుస్తున్నాను. చాలా టైమే తీసుకుంటుంది, లిటరలీ 2 hours పట్టింది. ఈ లోపైతే బుడ్డిదైతే కింద ఆడుకొని ఇంకా వచ్చేసి తాతయ్య కంప్లైంట్ చేస్తున్నాడు బుడ్డిదైతే నోట్లో పెట్టుకుందని. బట్ చూస్తే మాత్రం ఏమీ లేదు. ఇంకా ఆద్యకైతే పాలంటే అస్సలే ఇష్టం ఉండదు, సో ఫోర్స్గా తాగుతుంది. అండ్ బుడ్డిదైతే సర్వపిండి పాలల్లో ముంచుకొని అయితే తినేస్తుంది తనకు నచ్చినట్టుగా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా వీడియో టోటల్గా చూసి లైక్ చేయండి. అండ్ నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.